హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ అంటే చాలా ఇష్టం కానీ చేయడం చాలా కష్టంగా ఉందా? అయితే ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా సింపుల్గా 1 kg చికెన్ అండ్ 1 kg రైస్తో సింపుల్ వేలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ మనమే చేస్తాము. ఇంత ఈజీనా బిర్యానీ అని కూడా అనుకుంటారు. చాలా సింపుల్ ప్రాసెస్, కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. చికెన్ మ్యారినేషన్ కోసం కింద మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకొని మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల జాపత్రి మరియు మిరియాలు దంచుకున్న పొడి, ఒక 3 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి చీలికలు, పుదీనా కొత్తిమీర తరుగు, గోల్డ్ బ్రౌన్ ఆనియన్స్, 3 గరిటెల పెరుగు, ఒక నిమ్మకాయ తీసుకొని రసం పిండుకోవాలి. చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేశాను, ఆ క్లిప్ లాస్ట్లో వస్తుంది. కొద్దిగా ఆయిల్, చికెన్ మసాలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 30 to 50 మినిట్స్ వరకు మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే చికెన్ మంచి మ్యారినేషన్ అవుతుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కూడా కుక్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయండి పీసెస్. నేనైతే అలానే చేస్తాను. ఇప్పుడు రైస్ ప్రాసెస్ చూద్దామా. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకులు, నూనె, నెయ్యి, ఉప్పు ఎంత అంటే ఉప్పు చాలా పడుతుందండి. నీళ్ళు టేస్ట్ చూస్తే చాలా ఉప్పుగా ఉండాలి, అంత ఉప్పు వేసుకొని రైస్ మనకు 60 to 70% కుక్ అయిన తర్వాత తీసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కుక్ అయితే అది మెత్తగా అయిపోతుంది, పుల్లలుగా రాదు. కాబట్టి ఇలా చెక్ చేసుకొని తీసుకొని అందులో ఉన్న బిర్యానీ ఆకులన్నీ తీసేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లోకి ఈ రైస్ అంతా యాడ్ చేసుకోవాలండి. మంచిగా యాడ్ చేసుకొని సమానంగా సర్దుకోవాలి. సమానంగా సర్దుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి మరియు ఒక 100 ml వాటర్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ గిన్నె దానిపై పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 30 నిమిషాలు లో ఫ్లేమ్లో బరువు పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూశారు కదా, బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. యశ్వికా బైట్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేశాక వీడియో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా స్టార్ట్ చేసాం కదండి, కొంచెం లైక్స్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.